దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రీతిలో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనటువంటిది కనుక దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అదే భాగాన్ని మధ్య చదువుతున్నప్పుడు దేవుడు మనకి అనేకమైన విషయాలను దేవుడు బయలుపరుస్తాడు. ఎవరికి అంటే అందరికీ కాదు, అది కూడా అందరికీ కాదు. మళ్ళీ ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఆశ కలిగిన వాళ్ళుగా ఉంటారో, వాక్యం నేర్చుకోవాలని ఇష్టపడతారో, ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థనాపూర్వకంగా చదువుతారో, దేవుని ఆత్మ మీద ఆధారపడతారో వారిని దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు, వారితో మాట్లాడతాడు, అర్థమయ్యేటట్లుగా దేవుడు బోధిస్తాడు. వాస్తవంగా చూసినప్పుడు యేసుప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చాలామంది ప్రజలు ఉన్నారు కదండి. అక్కడ జనసమూహాలు ఉన్నారు, తర్వాత పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు కదా, యూదులు ఉన్నారు, ఇలా చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ ఆయన చెప్తున్నటువంటి వాక్యము అందరికీ ఒకలాగానే అర్థమయ్యిందా? అర్థం అవ్వలేదు కదా. పరిసయ్యులకేమో ఒకలాగా అర్థమైంది, శాస్త్రులకేమో ఒకలాగా అర్థమైంది, శిష్యులకు ఒకలాగా అర్థమైంది, జనసమూహానికి ఒకలాగా అర్థమైంది. కొంతమంది ఏమో అపార్థం చేసుకున్నారు, కొంతమంది ఏమో సత్యాన్ని గ్రహిస్తూ వచ్చారు. కారణం ఏంటి? చెప్పింది ఒక్కడే, విన్నది ఒకే వాక్యమే, కానీ ఆ వాక్యం ఏమైందంటే నాలుగు రకాలుగా పనిచేస్తూ వచ్చింది కదా. కాబట్టి ప్రభువుకు అనుకూలంగా ఉన్న వారి హృదయాల్లో పడిందేమో ఒకలాగన ఉంది, ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ హృదయాల్లో పడినటువంటి ఆ వాక్యము మరొక రకంగా ఉంది కదా. ఇలాగా కొన్ని రకాలుగా వాళ్ళకి వెళుతూ వచ్చింది కదండి. కాబట్టి దేవుని వాక్యం కూడా మనకెప్పుడు సంతోషం కలిగిస్తుంది? కొన్నిసార్లు దేవుని వాక్యం మనకి ఎంతో సంతోషం కలిగించేదిగా ఉంటుంది, కొన్నిసార్లు దేవుని వాక్యం మనకెంతో పొడిచినట్టుగా ఉంటుంది కదా. కొన్నిసార్లు వాక్యము నా కోసమే చెప్తున్నట్టు అనిపిస్తుంది, ఇది నా కోసమే చెప్పాడు అన్నట్టు ఉంటుంది కదా. ఎందుకనంటే దీని అంతట్లో ఉద్దేశం ఏంటంటే బహుశా ఆ దినాల్లో పరిసయ్యులు శాస్త్రులకి గ్రహించకుండా ఉండడానికి రకరకాలుగా వారికి బోధించబడిందేమో. కానీ ఇప్పుడైతే దేవుడు మనందరినీ ప్రేమించేవాడు కదండి, ఆయన మన అందరి కోసము కూడా ఆలోచించేవాడు. అందుకని మనందరికీ వాక్యాన్ని సమృద్ధిగానే ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ఎవరైతే ప్రభువుకు అనుకూలంగా మార్చబడడానికి ఇష్టపడతారో వారికి దేవుడు ఆ వాక్యం అనుకూలంగానే ఉంటుంది కదా. దేవునికి తిరుగుబాటు చేయడానికి, దేవుని మీద దేవుని మాట లోబడకుండా ఉన్నటువంటి వారికి వాక్యం ఎలా ఉంటుందంటే వ్యతిరేకంగా కనబడుతుంది కదా, పొడవబడే స్థితిలోనే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం కూడా ఉంటుంది. అర్థమైంది కదండి. కనుక ముందుకెళ్తే ఈ అధ్యాయంలో చివరికి వచ్చినప్పుడు మోషేకి దేవుడు సిద్ధపరిచి, దేవుడు మోషేతో మాట్లాడి ఆయనకు సూచనలు ఇచ్చి, కాబట్టి చాలా విషయాలు మనం జరిగినాయి. అన్నీ కూడా మనం గత వారాల్లో మనం చూసుకుంటూ వచ్చాం కదా. దేవుడు ఒక వ్యక్తిని పంపించడానికి, ఒక పని కోసం నియమించి పంపడానికి, లేకపోతే ఒక పని అప్పగించడానికి, లేకపోతే దేవుడు ఏదైనా మనల్ని చేయమని చెప్పినప్పుడు దాని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి ఏర్పాటు దేవుడే చేస్తాడు. ఇది గుర్తించాలి కదా. ఏంటండి, దేవుడు మనల్ని రక్షించుకొని విమోచించుకున్న తర్వాత, దేవుడు మనల్ని నియమించుకున్న తర్వాత, ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు మనల్ని నడిపించే విధానంలో ఆయన చేత కనుక నువ్వు నడిపించడానికి ఇష్టపడితే, ఆయన మీద నువ్వు ఆధారపడడానికి ఇష్టపడితే, ఆయన చిత్తంలో ఉండడానికి ఇష్టపడితే కనుక ఆయన సమస్తమైన ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఆ మార్గంలో ఏది అవసరమో, ఏది కావాలో, ఏం పెట్టాలో అన్నీ దేవుడు అద్భుతంగా తన మార్గాన్ని దేవుడు సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రభు మన కోసం ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఎక్కడికండి? భూమి మీద నుండి ఎక్కడికి? పరలోకానికి కదా. తన దగ్గరే ఉండడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ఈ మార్గం ఎలా ఉంటుందో, ఈ మార్గాన్ని ఎలా ఏర్పాటు చేయాలో, ఈ మార్గాల్లో ఏమేమి పెట్టాలో, ఎక్కడెక్కడ ఏమేమి అమర్చాలో అన్నీ దేవుడు ఏం చేసుకున్నాడు?
ఆ అద్భుతమైన ప్రణాళికతో ఏర్పరిచాడు కదండి. ఆల్రెడీ ఆయన నియమించేశాడు. అలాగే మనం అప్పగించుకునే కొలది దేవుని యొక్క మార్గంలో అనేకమైన వాటిని మనం నేర్చుకోవచ్చు. దేవుని నడిపింపును మనం చూడొచ్చు. దేవుడు అద్భుతంగా తన వాగ్దానాల నెరవేర్పు కూడా మనం చూడొచ్చు కదండి. కనుక మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని సిద్ధపరిచి మోషేని పంపించడానికి దేవుడు చేసినటువంటి ప్రణాళిక చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది కదండి. కనుక 4వ అధ్యాయంలో 17వ వచనం వరకు మోషేని సిద్ధపరచడమే జరిగింది. దేవుడు మోషేని ఏం చేస్తూ వచ్చాడు? సిద్ధపరిచాడు కదా. ఆయన ఒప్పుకోడు, దేవుడేమో పొమ్మంటా ఉంటాడు. దానికోసం ఇద్దరి మధ్యలో చాలా సమయం దేవునితో మాట్లాడినటువంటి సందర్భం, ప్రభు కూడా మోషేతో ఆ సమయం అంతా కేటాయించడం అనేది నిజంగా ఆశ్చర్యమే కదండి. సర్వశక్తుడైన దేవుడు, ఇన్ని కోట్ల మందిని పాలిస్తున్నటువంటి దేవుడు ప్రత్యేకంగా మోషేతోటి మాట్లాడడానికి దిగి రావడం అనేది చాలా గొప్ప సంగతే కదా. కాబట్టి ప్రస్తుతం కూడా ఇన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడే, మామూలు విషయం కాదు ఇది కదా. ప్రభు నీ మీద దృష్టి పెట్టాడు కదా, నేరుగా నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అంటే అది ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత విలువైనది కదండి. కనుక చాలాసార్లు ఆ దేవుని మాటలు వినే విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళుగా ఉంటాం కదా. కాబట్టి దేవుని యొక్క మార్గంలో వెళుతున్నప్పుడు ప్రతిదీ మనం గమనించడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? ప్రతిదీ గమనించడం నేర్చుకోవాలి. ప్రతి మలుపును కూడా మనం జాగ్రత్తగా గుర్తించే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు దేవుడు తన కార్యాలు మనం చూడగలుగుతాం. మనకి అనుభవాలు కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. కనుక జాగ్రత్తగా గమనించినప్పుడు మనం కూడా జాగ్రత్తగా దేవుని మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఒక ట్రైన్ నడుస్తుంది అనుకోండి, ట్రైను నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు అనుకోండి. వాళ్ళు ఎప్పుడు ముందుకు ఏం చేస్తుంటారు? వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా. బహుశా ఇద్దరు ఉంటారేమో, ఒక ఆయన ముందు నిలబడితే ఒక ఆయన సైడ్ నిలబడతా ఉంటాడు కదా. వాళ్ళ డ్యూటీలు అవి వేరే ఉంటాయి అనుకోండి. అయితే ఉద్దేశం ఏంటంటే ఆ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ని ఉన్నప్పుడు ఏం చేస్తుండాలి? గమనించాలి కదా. వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఆ సిగ్నల్ సమయంలో వాళ్ళు గమనించలేదనుకోండి, ఏమవుతుందంటే భయంకరమైనటువంటి నష్టమే, ప్రమాదమే జరుగుతుంది కదా. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ వెనక కొన్ని వందల ప్రాణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాళ్ళు నష్టపోతారు, వెనకున్నటువంటి వాళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా అంతే కదండి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఈ జీవనయాత్రను కొనసాగించేటువంటి వారుగా ఉండాలి. చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు చెబుతూ ఉన్నప్పటికీ అనేక విషయాలలో అజాగ్రత్తగా ఉండేటువంటి వారుగా ఉంటాం. ఖచ్చితంగా నష్టపోతాం, అనుమానం ఏమీ లేదు కదా. కనుక ప్రతి మలుపును గమనించుకోవాలి, ప్రతి సిగ్నల్ను గమనించుకోవాలి, ప్రతి హెచ్చరికను లక్ష్య పెట్టేటువంటి వారుగా ఉన్నప్పుడే జాగ్రత్తగా మన ప్రయాణం సాగుతుంది, ఆత్మీయమైన ప్రయాణం కూడా. సరే, ఇక్కడ మనకు వచ్చినప్పుడు 18వ వచనాన్ని జ్ఞాపం చేసుకుంటే, అటు తరువాత మోషే బయలుదేరి తన మామైన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడలైన ఐగుప్తులున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనాను. కనుక ప్రతిదీ కూడా గమనిస్తే అనేక విషయాలు ప్రభువు నేర్పిస్తాడు కదా. చూడండి, ఇక్కడ మోషే ఎలా వెళ్తున్నాడు? ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్నాడు కదా. సాగనంపబడేటువంటి వాడుగా ఉన్నాడు. ఎలా అండి? తన ఇంటి వారి చేత సాగనంపబడుతూ ఉన్నాడు. కనుక యాకోబు దగ్గరికి వెళ్ళామనుకోండి, యాకోబుతో దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు తిరిగి బేతేలుకి వెళ్ళు, అక్కడ రాయిగా చేసావు కదా, వెళ్ళు అని దేవుడు చెప్తే మనోడు ఏం చేశాడంటే వాళ్ళ మామకి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా బయలుదేరాడు కదా. ఆ బయలుదేరడం వల్ల ఏమైంది?
వాళ్ళ మామ తరవడం జరిగింది కదా. తరవడం వచ్చింది, చంపడానికి ఉద్దేశించాడు. చాలా కోపంగా ఉద్రేకుడై వచ్చాడు కదా. దేవుడు మాట్లాడకపోయి ఉంటే కనుక అక్కడ పెద్ద యుద్ధమే జరుగునేమో. కనుక దేవుడు అతన్ని గద్దించాడు కాబట్టి లాబాను వచ్చి ఏమనకుండా సైలెంట్గా ఏం చేశాడు, వెళ్ళిపోతూ చెప్పకుండా బయలుదేరాడు. కనుక అపోస్తులు మనం గమనిస్తే, అపోస్తుల కార్యాల్లో గమనిస్తే అపోస్తులైనటువంటి వాళ్ళు, దేవుని దాసులైనటువంటి వాళ్ళు ప్రభు వారితో మాట్లాడినప్పుడు, పలానా చోటుకి వెళ్ళమన్నప్పుడు, పలానా విషయంలో దేవుడు వారికి ప్రేరేపణిచ్చినప్పుడు సంఘము వలన ఏమైతే వచ్చారు, సాగనంపబడ్డారు కదా. సంఘము వలన సాగనంపబడినప్పుడు వాళ్ళ పరిచర్య ఏమైందంటే అద్భుతంగా పరిచర్య చేశారు. దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. వారు వెళ్ళిన చోట వారు ప్రకటించినటువంటి వాక్యాన్ని ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు కదా. అక్కడ దేవుడు తన కార్యాలు జరిగించి అనేక మందిని ఆయన వైపు తిప్పుతూ, దేవుని వైపు తిరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ వచ్చింది. అయితే కొంతమంది ఉన్నారు, వారికి అలాంటి ఆత్మీయమైన విషయాలు ఏమీ తెలియవు కదా, ఫాలోమని వెళ్ళిపోతుంటారు. కనుక దేవుని యొక్క పద్ధతులు తెలుసుకున్నప్పుడు మన ప్రయాణమైన, మనం తలపెట్టినటువంటి కార్యమైనా ఏదైనప్పటికీ అది ఏమవుతుందంటే దేవుడు దాని విషయమై బాధ్యత వహించేవాడుగా ఉంటాడు. దేవుడు బాధ్యత తీసుకుంటాడు, అది ఏమైనా సరే కదా. కాబట్టి ఇది మనం చూడగలగాలి కదా. దేవుడు మనకి నేర్పిస్తాడు కూడా, దేవుడు చూపిస్తాడు కూడా. కనుక సంఘం వలన సాగనంపిన వారిని పరిచర్య ఎలా ఉందో, అలాగున లేని వాళ్ళ పరిచర్య ఎలా ఉందో అపోస్తుల కార్యంలో మనం చూడవచ్చు. ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయము 15వ అధ్యాయము చూడండి, 40వ వచనం, లేకపోతే 39 నుంచి చదవండి. 39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున చూడండి, ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. చూడండి, ఆ మాట గమనించండి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. చూడండి, సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి అది చూసారా, వీళ్ళిద్దరూ కూడా ప్రయాణం చేశారు. వీళ్ళిద్దరు ఎవరు? అపోస్తలులే. వీళ్ళిద్దరు ఎవరంటే చాలా దేవునిలో మంచి బలంగా వాడబడుతున్నటువంటి వాళ్ళే. వీళ్ళిద్దరూ కూడా ప్రయాణం చేసినప్పుడు ఒకరి ప్రయాణం ఎలా ఉందండి? సాగనంపబడటము, సహోదరుల చేత సాగనంపబడటము, ప్రభు కృప, ప్రార్థన చేసి వెళ్ళడం ఏమీ లేవు. అతను తీసుకుని బయలుదేరేసి వెళ్ళిపోయాడు అంతే. ఎవరంటే బర్నబా గారు కదా. మార్కును వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. అయితే సౌలు ఏం చేశాడంట? శీలను ఏర్పాటు చేసుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇది ఏమైందో అనేది పైన మనకు తెలుసు కదా. వాళ్ళిద్దరూ కూడా వాదం జరిగిన పరిస్థితులు ఇవన్నీ తెలుసు కదా. ఈ మార్కును బట్టి వాదన వచ్చింది. మార్కును బట్టి వాదన. పౌలు గారేమో మార్కును తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు, ఇతడు మన పనిలో మనల్ని విడిచిపెట్టి పారిపోయాడు, అలాంటివన్నీ తీసుకెళ్ళకూడదు అన్నాడు. బర్నబా గారు ఏమంటారు? లేదు, మార్కునే తీసుకెళ్దామంటాడు. వీళ్ళిద్దరిలో వాదం వచ్చిందంట. వాదం, తీవ్రమైన వాదం. చూసారా? కాబట్టి బర్నబా గారు మార్కును తీసుకుని వెళ్ళిపోయాడు. పౌలు గారు అయితే శీలను వెంటబెట్టుకుని సహోదరుల చేత సాగనంపి దేవుని పరిచర్యకి వెళ్తూ వచ్చాడు. అర్థమైందా? కాబట్టి బర్నబా సౌలు గారిని సేవలోకి తీసుకొచ్చింది ఎవరంటే బర్నబా గారే. అపోస్తులకు పరిచయం చేసింది ఎవరంటే బర్నబాయే. సౌలు అంటే అసలు ఎవరు నమ్మట్లేదు. అలాంటిది
సౌలుని పరిచయం చేసింది బర్నబాయే. అలాంటి బర్నబాయే ఆత్మీయమైన విషయాలు వదిలేసి తన తోచినట్లుగా తన ఇష్ట ప్రకారము వెళ్ళిపోతూ వచ్చాడు. ఎందుకు ఇతన్ని ఇలా పట్టట్టు కూర్చున్నాడంటే ఇతడు అతని మేనల్లుడు అన్నమాట. ఎవరు మేనల్లుడు? బర్నబా గారి మేనల్లుడు. అందుకని బంధు ప్రీతిని బట్టి అతడే కావాలి అని అతన్ని కూడా ఎత్తుకుని వెళ్ళాడు. అందుకనే బర్నబా పరిచర్య గురించి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయలేదు. ఏం చేశాడో తెలియదు కదా, ఏమైపోయాడో కూడా తెలియదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ మార్కు అనే ఆయన మళ్ళీ తిరిగి పౌలు దగ్గరికి వచ్చాడు, కానీ బర్నబా రాలే. చూసారా? కాబట్టి సహోదరుల చేత సాగనంపబడుట, వెళ్ళాల్సిన విధానంలో వెళ్ళడం అనేటువంటిది ఎంతో ఆత్మీయమైనటువంటి లక్షణం. ప్రభు సహాయం ఉంటుంది, మనకు దొరుకుతుంది, దేవుని ఆత్మ నడిపింపు దొరుకుతుంది, ప్రభు సహాయం దొరుకుతుంది కదా. అనేకుల ప్రార్థన ఉంటుంది, అది మనకు ఎంతో క్షేమం కదండి. కనుక పౌలు వెనకాల అటువంటి ఆత్మీయమైన పరిస్థితులు ఉన్నాయి. కనుకనే పౌలు పరిచర్య అద్భుతంగా విస్తరించబడింది. అనేక ఆత్మలు రక్షించబడుతూ వచ్చారు. కనుక దేవుని యొక్క సంఘాలు స్థాపించబడుతూ వచ్చాయి. కాబట్టి మనకి జ్ఞానం ఉంది కదా అని, తెలివి ఉంది కదా అని, లేకపోతే బలం ఉంది కదా అని, ఇక ఏదైనా ఉంది కదా అని, ఒకవేళ పరిచారకులైతే నాకు వాక్యం ఉంది కదా అని చెప్పేసి, వాక్య చాతుర్యం ఉంది కదా, నాకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా పోతే ఇదిగో బర్నబాలాగానే అయిపోతారు కదా. సాగనంపబడాలి. ఇప్పుడు మోషే ఏం చేయొచ్చు? ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏంటో మోషే పరిస్థితి కూడా అంతే కదండి. యాకోబు అరణ్యంలోనే ఉన్నాడు, యాకోబు కూడా తన మామ మందనే మేపుతున్నాడు కదండి. ఇక్కడ మోషే కూడా ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. మోషే కూడా వాళ్ళ మామ మందనే మేపుతూ ఉన్నాడు కదా. అయితే యాకోబు వెళ్ళిన పరిస్థితిని బట్టి సమస్య వచ్చింది, మోషే వెళ్ళిన పరిస్థితిని బట్టి సమస్య రాలేదు. ఏమన్నాడు? క్షేమంగా వెళ్ళి రాని అతన్ని సాగనంపినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కూర్చోండి మీరు కూడా, తీసుకుపోన్నారంటే కూర్చోండి మీరు కూడా. కాబట్టి వెళ్ళాల్సినటువంటి ఆ విధానంలో మోషే ఏం చేస్తున్నాడంటే చక్కగా బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. తర్వాత మనం ముందుకెళ్తే చూడండి 19వ వచనం. అంతటి యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా. చూసారా? విషయం ఏంటంటే మోషేని ఐగుప్తుకి పంపించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? చూడండి, పరలోకంలో దిగొచ్చాడు, తర్వాత మోషేతో మాట్లాడాడు, మోషేకి దేవుడు ఆ శక్తినిచ్చాడు, తర్వాత మోషేకి దేవుడు ఆ కర్ర ఇచ్చాడు, తర్వాత ఇతనికి సపోర్టింగ్గా ఎవరినిచ్చాడు? మళ్ళీ అహరోను పెట్టాడు. తర్వాత అంటాడు, నిన్ను చంపాలని చూస్తున్నటువంటి మనుషులు కూడా ఐగుప్తులు లేరు కదా, ఐగుప్తులో నిన్ను చంపాలని చూసేవాళ్ళు లేరు, కాబట్టి నువ్వు ఐగుప్తుకి వెళ్ళొచ్చు, భయపడొద్దని దేవుడు చెప్తూ వచ్చాడు. చూసారా? కనుక ప్రభు చేత నడిపించబడినప్పుడు నీ అడ్డులన్నీ దేవుడు తొలగిస్తాడు, నీ ఆటంకాలన్నీ దేవుడు తొలగిస్తాడు, నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. అందుకని నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు కదండి. ప్రభు చేత నడిపించబడేటువంటి వారికి ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఇది. చాలాసార్లు కంగారు పడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం, కనుక పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాం. కనుక ఆయన అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సమపరుస్తాడు, నెమ్మలపరుస్తాడు కదండి. కనుక సముద్రమే తుఫాను లేగితే శిష్యులందరూ భయపడిపోతూ ఉన్నారు, అయిపోయిన పని అని కంగారు పడిపోతూ ఉంటే ప్రభువు లేచి ఒకే ఒక్క మాట కదా, ఒక్క గద్దింపుతోటి సముద్రం ఏమైపోయిందండి? నిమ్మలమైపోయింది కదా. కాబట్టి ఎంతో భయపడుతూ ఉంటారు, లోకంలో పరిస్థితులు మనల్ని ఎంతో భయపడుతూ ఉంటాయి. కాబట్టి మోషేకి ఐగుప్తులోంచి ఎందుకు పారిపోయి వచ్చేసాడు? మోషే ఐగుప్తు నుంచి ఎందుకు పారిపోయి వచ్చేసాడు? ఒక కారణం చేత పారిపోయాడు. దేన్ని బట్టి? అతన్ని చంపాలని చూశాడు. ఎవరండి? ఫరో కదా.
మీరు తెలియనట్టు చూస్తారండి. ఇంకా ఎవరు? ఫరో మోసేని ఏం చేయాలనుకున్నాడు? ఐగుప్తుని చంపాడని చెప్పి మోసేని చంపాలనుకున్నాడు. అందుకని మోసే పారిపోయాడు అరణ్యంలోకి. దేవుని ఏర్పాడనుకోండి, కానీ చంపాలని చూశాడు. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నువ్వు భయపడుతున్నావు కదా, ఆ భయాన్ని నేను తీసేశాను. ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడే భయాన్ని నేనేం చేశాను? తీసేశాను కదా. నువ్వు భయపడొద్దు, ఐగుప్తుకి వెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశానని దేవుడు చెప్తున్నట్టుగానే ఈ మాట ఉన్నట్లు గమనిస్తాం. కాబట్టి ప్రేమలారు, మనం కూడా మనం ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, దేవునికి ప్రార్థించుకున్నప్పుడు ఆయన నీకు ఎదురయ్యేటువంటి ప్రతిదాన్ని ఆయనే తొలగిస్తాడు, ఆయనే తీసివేస్తాడు. ఆటంకాలన్నీ ఆయనే తీసివేస్తాడు, ఎదిరింపులన్నీ ఆయనే తీసేస్తాడు కదా. విరోధమైన పరిస్థితులన్నీ ఆయనే తీసేస్తాడు, నిమ్మలం చేస్తాడు. ఎందుకంటే చెప్తుంది ఆయన కాబట్టి, వాగ్దానం ఇచ్చింది ఆయనది కాబట్టి, నడిపించేది ఆయన కాబట్టి కదండి. వైజాగ్లో ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అక్కడ పరిచర్య ఉందన్నమాట, పెద్ద సంఘం మందిరం ఉంది, చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఆయన ఫోన్ చేశాడు, పరిచర్య ఉంది, వచ్చే ఇక్కడికి, నేను మీకు మొత్తం అన్నీ నేను చూసుకుంటాం, నీకేమి ఇబ్బంది ఉండదు అని చెప్పారనమాట. వైజాగ్ అంటే తెలుసు కదా, డెవలపింగ్ సిటీ కదండి, అందరూ ఎంప్లాయీస్ కాబట్టి అన్ని ఫెసిలిటీసు ఇవన్నీ ఉంటాయి, నీకేం కాదు వచ్చేయన్నారు. సరే అన్న, ప్రార్థన చేసుకుని చెప్తానులే, ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పాను. ఇంచుమించు 2-3 నెలలు అయిపోయింది, నేనేం చెప్పలేదన్నమాట. ఆయన మధ్యలో 2-3 సార్లు ఫోన్ చేశాడు, ప్రార్థన చేస్తున్నానని చెప్పాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, ప్రార్థన చేస్తున్నానంటే ఆయన కోపం వచ్చేసింది. ఎంతకాలం చేస్తావు ప్రార్థన, ఏంటి దేవుడు ఏం మాట్లాడతలేదా అన్నాడు. మాట్లాడుతున్నానన్నా, ఇంకా వాగ్దానం కోసం అడుగుతున్నాను, ప్రభు మాట్లాడాలి కదా అంటే, దేవుడు చెప్పాడు కదా వచ్చేయాలి అంతే అన్నాడు. లేదు అలా వచ్చేసాను అనుకో, రేపు పొద్దున్న అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుద్ది, ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఆ ప్రాబ్లాన్ని బట్టి నేను దేవుడికి ప్రార్థన చేస్తాను, ప్రభు ఈ సమస్య వచ్చిందని. అప్పుడు దేవుడు ఏమంటాడన్నా, నేను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి అండా, నేను చెప్పానా నిన్ను వెళ్ళమని అని అన్నాడా? కాబట్టి ఆయన సమస్యల్లో ఆయన పట్టించుకుంటాడు ఇంకా అని చెప్తే అప్పుడు ఆయన సైలెంట్ అయిపోయాడు. కనుక ప్రభు అనుమతి ఇవ్వలేదు. కనుక అందుకనే మనం వెళ్లి చూపులను బట్టి వెళ్ళిపోకూడదు కదా. బాగుంటుంది, పరిస్థితి బాగుంటుంది, ఎంప్లాయీసు, సిటీ ఇలాంటివి చూసామంటే ఏమైపోతాం? నష్టపోతాం కదా. ప్రభు యొక్క నడిపింపు కోరుకున్నప్పుడు అదే మనకి క్షేమం. కనుక ఇక్కడ మోషే కూడా దేవుని నడిపింపు మీద ఆధారపడినటువంటి వాడుగా ఉన్నట్టు మనం చూస్తాం. కనుక ఇప్పుడు ఆయన వెళ్ళడానికి భయం వేస్తుంది. భయాన్ని ఏం చేశాడు? దేవుడు తీసేశాడు కదా. ఆటంకాన్ని దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. కాబట్టి అడ్డులన్నీ దేవుడు తొలగించాడు. కాబట్టి దేవుడు అద్భుతంగా మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. కనుక మోషేని ఆ విధంగా చక్కగా దేవుడు నడిపించాడు. ఇప్పుడు ఏమైంది? 20వ వచనం, మోషే తన భార్యను కుమారులను తీసుకొని పోనీయడు. కాబట్టి ఇక్కడ ఆగితే దేవుని కర్ర గురించి మనం చూసాము ఆల్రెడీ పోయిన వారంలో. కనుక మోషే బయలుదేరి వెళ్తున్నప్పుడు చూడండి, దేవుడు ఆయన్ని ఎలాగా వెంబడిస్తున్నాడు చూడండి కదా. 19లో వెంబడిస్తూ ఉన్నాడు, మళ్ళీ 21లో కూడా వెంబడిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, 21లో, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయంను కఠినపరిచెదను, అతడి జనులను పోనీయడు. కనుక దేవుడిచ్చినటువంటి మహత్కార్యములు, సూచక్రియలు ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలంటండి? ఫరో ఎదుట చేయవలను సుమి. సుమి అంటే అర్థం ఏంటి? నువ్వు అక్కడే చేయాలి, మరి ఎక్కడ కూడా ఏం చేయకూడదు? చేయకూడదు కదా. నువ్వు అక్కడే చేయాలి అని
దేవుడు సెలవిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక నీ టాలెంట్, దేవుడు నీకు ఇచ్చిన వరం నువ్వు ఎక్కడ వాడాలి? అక్కడే వాడాలి కదా. నువ్వు అక్కడే చేయాలి అని దేవుడు చెప్పాడు. నాకు శక్తి ఉంది కదా, నాకు అద్భుతాలు మహత్కార్యాలు చేసేటువంటి శక్తి ఇచ్చేశాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే దేవుడు పక్కన పెడతాడు. దేవుడు వాడుకోడు, అలాంటి వాళ్ళని వాడుకోడు. ఇలాంటి వాళ్ళు కోకోలలో ఉన్నారు తెలుసా అండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. నేటి దినాల్లో వారు నిరుపయోగంగా ఉన్నారు. అయితే ఎక్కడ దేవుడు వాడమన్నాడో అక్కడ వాడిన వాళ్ళు ఏమైతే వచ్చారంటే అద్భుతంగా ఆశీర్వదించబడతా వచ్చారు. అర్థమైందా? కాబట్టి దేవుడు అది ఉంది కదా, ఇది ఉంది కదా, ఆ వరం ఉంది, ఈ వరం ఉందని అనుకుంటే ఏమవుతాం? దేవుడు పక్కన పెడతాడు. అర్థమైందా? ఇప్పుడు జయరాజు గారు ఉన్నారు తిరుపతిలో ఆయన మందిరంలో మీరు ఎలా కూర్చున్నా అలా కూర్చుంటాడంట ఆయన మందిరానికి వెళ్ళి. కదా, ఆశ్చర్యం కదా. ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన, ప్రపంచ దేశాలు తిరిగినటువంటి ఆయన అక్కడ సొంత ఊర్లో ఆ మందిరంలో మీరు ఎలా కూర్చొని అలా కూర్చున్నాడు షాప్ మీద వెళ్ళి. టాలెంట్ ఉంది కదా, ఏంటి పేరు ఉంది కదా, ప్రఖ్యాతులు ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకో చోట వెళ్ళిపోవడం, నేను కూర్చోవడం ఏంటి, బోధకుడు నేను కూర్చోవడం ఏంటి, ఇలాంటివి ఏమీ లేవు. అందుకనే చూడండి వాళ్ళని దేవుడు ఏం చేశాడు? ఉన్నతంగా ఉంచాడు, ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంచాడు. కొంతమందికి ఆ గ్రహింపు ఉండదు కదా. కనుక ఎక్కడ చేయాలి చూడండి, ఫరో ఎదుట చేయవలను సుమి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా చేయకూడదు అని అర్థం కదండి. కనుక దేవుడు కూడా మనకి అవకాశాలు ఇస్తాడు, మనల్ని వాడుకునేటువంటి వాడుగా ఉంటాడు. నీకు ఇచ్చిన వరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాడుకోవటకనా? కాదా, వాడుకోవటాకే. వరం ఇచ్చాడంటే ఏం చేసుకోవటానికి? వాడుకోవటానికి ఇచ్చాడు కదా. ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంలో అనేది ఎరగాలి, కనిపెట్టాలి, దానికోసం వేచి ఉండాలి కూడా. అది ఎంతకాలమైనా కావచ్చు కదండి. ఇప్పుడు మోషేకి దేవుడు ఎందుకు పుట్టించాడు చెప్పండి? మోషేని దేవుడు ఎందుకు పుట్టించాడండి? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావటానికి, అంతేనా? మరి పెద్దోడైపోయిన తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట ఉంది కదా. పెద్దవాడైనప్పుడు వెంటనే దేవుడు వాడేసుకోలేదు. 80 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే ఏమనుకుంటా? అయిపోయింది చరిత్ర అనుకుంటాం. అవునా? ఇంకెప్పుడు వాడుకుంటాడు దేవుడు, ఇంకెప్పుడు ఉపయోగించుకుంటాడు దేవుడు, ఇంకెప్పుడు నా టాలెంట్ని నేను వాడాలి అని చెప్పి మనమైతే ఆనుకుంటాం, తలంచుకుంటాం కదా. 80 సంవత్సరాలు అంటే ముసలోడు అయిపోయినట్టు కదండి. కానీ ఆ దినాల్లో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళు కాబట్టి బహుశా మోషేకి ముసలితనం అనేటువంటిది లేదు, దృష్టిమాంద్యం లేదు, బలహీనుడు కాలేదు కదండి. కాబట్టి దేవుడు అంత ట్రైనింగ్ ఇచ్చాడు. బైబిల్లో ఎంత ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆయన బహుశా ఈయనే కనబడతా ఉంటాడు కదండి. 2 రకాలైనటువంటి ట్రైనింగ్లు 2 రకాలైన స్థలాల్లో ప్రభు మోషేకి దేవుడు ఇచ్చాడు కదా. ఇప్పుడు రమ్మన్నాడు. అర్థమైందా? కాబట్టి మనం కూడా అలాంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క తర్బీదులో మనం పెరిగే వాళ్ళుగా మనం ఉండాలి. అది ఏదైనా కానీ కదా. కొన్నిసార్లు నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మన సొంత ఆలోచనను బట్టి, సొంత తలంపులను బట్టి పోయే వాళ్ళగా ఉంటాం. దేవుడు కార్యాలు చేయడు, దేవుడు సహాయం చేయడు, దేవుడు తోడుగా ఉండడు కదా. ప్రభు నడిపింపులో అద్భుతాలు ఉంటాయి, ప్రభు నడిపింపులో ఆత్మలు దొరుకుతాయి, ప్రభు నడిపింపులో మేలులు మనం పొందేవాళ్ళుగా ఉంటాం. ఇది కోరుకోవాలి కదా. కనుక మోషేకి చెప్పాడు, నువ్వు ఎక్కడ చేయాలంట? ఫరో ఎదుట చేయవలను సుమి. సరే, ఇటువంటి ఆత్మీయమైన నడిపింపులో ఉండాలి. ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన ఓ సేవకుడిని ప్రత్యేక కూడికలు పిలిచాడంట. దేనికి పిలిచాడు? ప్రత్యేక కూడికలు. ఆయన పేరు వద్దులేండి, మళ్ళీ మీరు వేరేగా అనుకునే అవకాశం ఉంటుంది.
పిలిస్తే ఆయన ఏం చెప్పాడని తెలుసా? ఇదిగో ఎంత స్థలం, ఈ స్థలం ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి. ఏంటంట? మీటింగ్ పెట్టే స్థలం అంట. ఆయనకు లెక్కలు చెప్పేస్తున్నానంట. ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి. 5,000 మంది ఉండాలి. 5,000 మంది ఉంటే అప్పుడు నేను వస్తాను. చూసారా? కాబట్టి ఏంటి పరిస్థితి? ఇది దేవుని నడిపింపేనా? మళ్ళీ ఆయన టాపు స్పీకరు. ఇలాంటి బలహీనతలు కదండి, ఇలాంటి లోపాలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుని యొక్క విధానం, దేవుని యొక్క పరిస్థితి ఎరగలేనటువంటి వాళ్ళు ఉన్నారు. అద్భుతాలు చేసేటువంటి శక్తి, మహత్కార్యాలు చేసేటువంటి శక్తి, ఒక ఎండిన కర్రని దేవుని కర్రగా చేసి మోషేకి అన్నీ ఫ్రీగానే ఇచ్చాడు కదండి. ఇప్పుడు మనకు కూడా దేవుడు అన్నీ ఫ్రీగానే ఇచ్చాడు. ఇప్పుడు చెప్పిన ఈ బోధకుడికి ఆ బోధ కూడా ఎవరిచ్చారు? దేవుడే ఫ్రీగా ఇచ్చాడు కదా. కానీ వాళ్ళు చూడండి డిమాండ్, ఇంకా మరి ఫీజు అడిగాడో లేదు తెలియదు, కానీ అది కూడా అడిగే ఉంటాడేమో కదా. ఫోటో దిగితే 10,000 అంట ఒక ఆయనతోటి. అర్థమైందా? టిఫిన్ తింటే, ఆయనతో కలిసి టిఫిన్ తింటే 20,000 30,000 అంట. అర్థమైందా? కార్పొరేట్ సేవకులు కదండి, కార్పొరేట్. కనుక దేవుడు ఉచితంగా ఇస్తే ఉచితంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి అన్నమాట. నిజంగా అందుకనే సహవాసం అద్భుతం అంటే, దేవుడిచ్చిన ఈ సహవాసం అద్భుతం. కనుక దేవుడు అటువంటి శ్రేష్టమైనటువంటి నడిపింపులో దేవుడు ఉంచినందుకే మనం ప్రభువుని స్తుతించేవారుగా మనం ఉండాలి. తర్వాత ప్రభు మనకిచ్చినటువంటివి కూడా అన్నీ ఫ్రీగా ఈయనే ఇచ్చాడనే సంగతి మర్చిపోవద్దు. అన్నీ ఫ్రీగానే దేవుడు ఇచ్చాడు. నువ్వేది చేసినా అది ఎలా చేయాలి? ఉచితంగానే చేయాలి కదా. డిమాండు, తర్వాత షరతులు, ఇటువంటి పరిస్థితులు దైవికమైన విధానాలు కాదు, దైవికమైన పద్ధతులు కాదు కదండి. కాబట్టి భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి చూడండి. వరం ఉన్నదంటే ఇంకా అసలు నట్టుకోలేకపోతున్నాయి జనాల్లో. ఒక వరం ఉంది, ఒక టాలెంట్ ఉందంటే ఇంకా అసలు ఎవరి మాట వినరు, సంఘం మాట వినరు, సేవకుల మాట వినరు, ఎవరి మాట వినరు. అలా ఉన్నాయి పరిస్థితులు అన్నమాట కదా, తర్పీదు లేనటువంటి పరిస్థితులు. కనుక మీరు వినే ఉంటారేమో, భక్సింగ్ గారు అమెరికా వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళారండి? అమెరికాకి వెళ్తే ఆ మీటింగ్కి ఒక కార్లు ఓనర్ వచ్చాడంట. ఏం కారో తెలుసండి అది? ఏం కారు? రోల్స్ రాయ్స్ కార్ అంట. ఒక కారు ఖరీదు ఎంత తెలుసండి? కోట్ల మీద ఉంటుంది. కోట్లే, 1 3 2 కాదు, 20-30 కోట్ల మీద ఉంటుంది కారు. ఆ కార్ల కంపెనీ ఓనర్ వచ్చాడంట. ఎక్కడికి? మీటింగ్కి. మనం మీటింగ్లో కూర్చోవడానికి ఎంత బద్ధకమో కదా, కొంచెంసేపు వాక్యం వినడానికి ఎంత బద్ధకమో. కాబట్టి ఆదివారం రావడానికే ఎంత కష్టమో. కోట్ల కార్ల అధిపతి మందిరానికి వచ్చాడంటండి. మీటింగ్ వింటూ ఉంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, అన్నా నేను సేవ కోసం నేను 10 కార్లు ఇద్దామనుకుంటున్నాను, సేవలో వాడుకున్నానంట. ఏంటవి? అంబాసిడర్లు కాదు, రోల్స్ రాయ్స్ కార్స్ 10 కార్లు అంట ఫ్రీగా ఇస్తానన్నా వాడుకున్నానంటే ఆయన ఏమన్నాడని తెలుసా భక్సింగ్ గారు? అమెరికా నుంచి పట్టుకెళ్ళడానికి రాలేదు, అమెరికాకి ఇవ్వటానికి వచ్చానన్నాడంట. ఏం సేవకుడు చూడండి కదా. అమెరికా నుంచి పట్టుకెళ్ళడానికి రాలేదు, అమెరికాకి ఇవ్వడానికి వచ్చాడన్నాడంట. ఈయన కూడా ఇంకో సేవకుడు వచ్చాడంట అమెరికాకి. అప్పుడు ఆయన సర్లే భక్సింగ్ గారిని ఇబ్బంది పెట్టిన ఆయన ఇచ్చుకోలేదు అని వెళ్ళిపోతే వెనకాల ఉన్న ఈ పాస్టర్ గారిని ఆయన ఎలాగే తీసుకోలేదు, నీకు కోరెత్తని తీసుకో అన్నాడంట. నీకు కోరెత్తని తీసుకొని అంటే ఆయన అన్నాడంట, నన్ను గ్యాజిన్ చేయకన్నాడంట. ఏమన్నాడు? నన్ను గ్యాజిన్ చేయకన్నాడంట. కాబట్టి ఏం విశ్వాసం ఎలా పెరిగారో చూడండి కదా. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి అద్భుతమైనటువంటి నడిపింపులో ఉండాలి కదా. టాలెంట్ ఉందని, వరం ఉందని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దాని వలన వచ్చేటువంటిది ఏమి కూడా ఉండదు. మనం నష్టపోతాం, ఇతరులను కూడా నష్టపరిచేటువంటి వారుగా ఉంటాం.
ఇంకా ముందుకెళ్తే చూడండి, నువ్వు ఎక్కడ చేయాలో అక్కడే చేయమని మోషేని దేవుడు ప్రత్యేకంగా చెప్తూ వచ్చాడు. ఈ సుమి అనే మాటలో హెచ్చరిక కూడా ఉంది. హెచ్చరిక కదా, జాగ్రత్త సుమి అంటే ఏంటంటే ఒక హెచ్చరిక కదా. కాబట్టి దేవుడిచ్చినటువంటి వరాల విషయాలలో, టాలెంట్ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి. ఆ వరాన్ని దైవికమైన పద్ధతిలో వాడటం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం ఎరుగుదాం కదా, వాళ్ళు కూడా వరాలు కలిగిన వాళ్ళే. వాళ్ళకి ఇచ్చిన వరాల విషయంలో వారు ఎలా లేరు? జాగ్రత్తగా లేరు. ఎలా లేరండి? జాగ్రత్త లేదు, అజాగ్రత్తగా ఉన్నారు. అజాగ్రత్తగా ఉండి క్రమములో లేకుండా అక్రమంగా చేశారు. వరాలు ఇచ్చాడు కాబట్టి జరుగుతాయి, దేవుడి కార్యాలు జరుగుతాయి కదా. కానీ దేవుడు ఏమన్నాడు? చివరికి వారు తీరాపోయి ప్రభు ఎదుట నిలబడితే ప్రభు ఏమన్నాడంటే, మీరెవరో నాకు తెలియదు అన్నాడు కదా. అక్రమం చేయవాళ్ళరా నా ఎదురుండి పొండి అన్నాడు. కాబట్టి చూడండి, జాగ్రత్త. ప్రభు నీకు వరం ఇచ్చాడనంటే, ఏదైనా దేవుడు అవకాశం ఇచ్చాడంటే జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు, దేవుడు యాక్సెప్ట్ చేయడు.